నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? బాగున్నామ్మా. చాలా రోజుల తర్వాత సమయం ఇస్తున్నందుకు కృతజ్ఞతలండి. ఏమిటో ఈ మధ్య వీడియోలన్నీ రాహు మీదే నడుస్తూ ఉన్నాయి. చాలామంది అడిగేది కూడా, చాలామంది తెలుసుకోవాలి అనుకునేది కూడా రాహు. ఎందుకంటే రాహు అంటేనే మ్యాసివ్ కదా. చాలా ఆయన రిజల్ట్స్ అన్నీ చాలా మ్యాసివ్గా ఉంటాయని చాలామంది చెప్తుంటే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అంటే రెండు వైస్ వర్సా, అట్లా ఎట్లా ఇబ్బంది పెట్టాలనుకున్నా అంతే మ్యాసివ్గా ఇట్లా పిండి ఉతికేసి ఆరేస్తాడు. సో అట్లా వద్దు, కొంచెం ఆయన బెనిఫిట్ ప్లానెట్గానే మాకు ఉండాలి, ఆయన నుంచి అనుగ్రహమే మాకు కావాలి అనుకునే వాళ్ళకి మీరు ఏదైనా మార్గం చూపిస్తారు? అనుగ్రహం కావాలనుకున్న వారికైనా, లేదా ఆయన వారి వ్యక్తిగత జాతకంలో ఆగ్రహంలో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఆయన ఇబ్బంది పెడుతున్నా కూడా ఏదేమైనా ఆయన్ని ప్రార్థించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ప్రత్యేకంగా ఆయన్ని ప్రార్థన చేస్తే ఆయన అనుగ్రహం అనేది ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నాకు బాగా ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే, ఆయన ఇచ్చినంత డబ్బు సంపద ఎవరు ఇవ్వలేరు. అసలు న్యూమరాలజిస్ట్గా కూడా చెప్పండి, ఏ నెంబర్ ఆయనతో రిలేట్ అయ్యి ఉంది? 4వ నెంబర్. 4 నెంబర్. 4వ నెంబర్. ఓకే. అప్పుడు 4, 13, 22, 31, 40 ఇట్లా ఇవన్నీ కదా, ఇవన్నీ ఉంటాయి. 13 అంటే కొంత ఏంటి డిమానిక్ నంబర్ గా చూస్తూ ఉంటాం. అవును, 13 అంటే డెత్ నెంబర్ అంటారు, 31 కూడా డైవర్స్ నెంబర్ అంటారు. అయితే ఇక్కడ చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, ఆ నెంబర్ ఎవరి దీంట్లో ఉంది అంటే, వాళ్ళ పేరులో ఉందా, లేకపోతే వాళ్ళ వ్యాపార సంస్థలో ఉందా, లేదా వాళ్ళ ఈ మరే ఇతర దేంట్లో ఉందా చూసుకోవాలి. అంటే సందర్భానుసారంగా అది పనిచేస్తుంది. వ్యక్తిగతంగా ఒక మనిషి పేరులో ఉన్నా, లేదా పర్మనెంట్గా మనం ఒక ఇంట్లో ఉంటే ఆ ఇంటికి ఆ నెంబర్ ఉన్నా అది మంచిది కాదు. కానీ కొన్ని సందర్భాల్లో ఆ నెంబర్ ఇచ్చినంత డబ్బు ఏ నెంబరు ఇవ్వలేదు. ఉదాహరణకి పుష్ప అనే పేర్లో అదే నెంబర్. సో 1800 కోట్లు కలెక్ట్ చేసి, ఒక సాధారణమైన సినిమా 1800 కోట్లు కలెక్ట్ చేసి నిర్మాతకి వీళ్ళందరికీ కాసుల వర్షం కురిపించిన సినిమా అంటే పుష్ప. బట్ దాన్ని ప్రొలాంగ్ చేస్తూ పుష్ప 2 ఇబ్బందులను కూడా తీసుకొచ్చింది. అంటే దాంట్లో ఏమవుతుందంటే, ఆ నెంబర్ ప్రభావం వల్ల ఇన్స్టెంట్గా వాళ్ళకి డబ్బు వస్తుంది. సినిమా అనేది తాత్కాలికం, అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆడేసి వెళ్ళిపోతుంది, అయిపోయింది. ఆ ఆడిన టైంలో కాసులు కురిపించేసింది, జనాల్ని విపరీతంగా థియేటర్లకి లాక్కెళ్ళింది, విపరీతంగా జనాలు ఆకర్షింపబడతారు, చూస్తారు, అయిపోయింది. కానీ ఆ టైటిల్లో ఉన్న నెంబరు ఆ హీరో మీద, ఆ నిర్మాతల మీద తప్పకుండా చూపిస్తుంది, ఆ డైరెక్టర్ మీద, ముఖ్యంగా హీరో మీద. సో మీరు చూడండి, పుష్ప 2 రిలీజ్ తర్వాత అల్లు అర్జున్ జైలుకి వెళ్ళడం, ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం, ఆ నింద అతని మీద పడ్డం, తర్వాత అతను జైలుకి వెళ్ళడం, ఇవన్నీ జరిగినాయి. సో ఇవన్నీ కూడా ఆ నెంబర్ ప్రభావం ఉంటుంది. అందుకని జాగ్రత్తగా ఎక్కడ ఆ నెంబర్ ఉండాలి, ఎక్కడ ఆ నెంబరు ఉంటే పనికి వస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. సో రాహు ఇట్లా మ్యాజిక్, ఆయన చేసే మ్యాజిక్ ఎవరు చేయలేరు, ఆయన ఇచ్చినంత సంపద ఎవరు ఇవ్వలేరు. అయితే ఇప్పుడు ఈ కాలంలో, సమకాలీన కాలంలో చూసుకుంటే ఎవరికైనా సరే డబ్బు అనేది అవసరమే. ధనం మూలం ఇదం జగత్ అనేది నానుడి. ఆ డబ్బుతోనే అన్ని ముడిపడి ఉన్నాయా అని అనే వాళ్ళకు కూడా డబ్బు కావాల్సిందే. మాటలు చెప్పుకోవడానికి డబ్బుతోనే అన్నీ అవుతాయా అంటే, డబ్బు వల్ల అన్నీ కావు, డబ్బు ఉంటే సరిపోయిందా అని అంటారు. కానీ డబ్బు లేకుండా ఏమీ జరగదు. 10 రూపాయలు జేబులో లేకుండా మీరు అడుగు కూడా ముందుకు వేయలేరు. అసలు కాన్ఫిడెన్స్ ఎక్కడ ఉంటుంది డబ్బు లేకపోతే? ఇక్కడ మళ్ళీ డబ్బులో కూడా సాధారణంగా దైనందిన జీవితంలో మన సంసారం గడవడానికి, మనం సర్వైవ్ అవ్వడానికి కావాల్సినంత డబ్బు ఒకవైపు, కానీ అమితమైన సంపద, అమితమైన ల్యాండ్ బ్యాంకింగ్, బంగారము, భూములు, ఇళ్ళు, వాకిళ్ళు, సంపద తరతరాలు కూర్చొని తినేలా. అంటే తరతరాలు కూర్చుంటారులేదు తెలియదు. ఇప్పుడు ఉన్న కాలంలో ఎప్పుడు ఏ బాంబు పడుతుందో, ఏది స్మాష్ అయిపోతుందో తెలియదు కదా మనకి. మొత్తానికి అలాంటి సంపద రావాలంటే
ఒక కుటుంబం రావాలంటే అది రాహు అనుగ్రహం వల్లే జరుగుతుంది. ఆయన అనుకూలంగా ఉంటేనే జరుగుతుంది. సో మళ్ళీ అంతేకాకుండా చాలామంది రుణ బాధలతో బాధపడుతుంటారు. అంటే వాళ్ళు బతకడానికి డబ్బు కావాల్సి రావడమే కాకుండా అదనంగా ఈ అప్పులు తీర్చాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది. ఈ రుణ బాధల మీద పడుతుంటాయి. ఆ రుణ ఒత్తిళ్ళు ఇవి తట్టుకోలేక కొంతమంది సూసైడ్ చేసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఇది కూడా రాహు ఇంపాక్టేనా? రాహు ఇంపాక్ట్. కానీ ఆయనని ప్రార్థిస్తే, ఆయన మంత్రాన్ని జపిస్తే ఒక ప్రత్యేకమైన ప్రక్రియ ఉంది. ఈ ప్రక్రియ ద్వారా ఆయన్ని వేడుకుంటే, ఆయన అనుగ్రహాన్ని పొందితే తప్పకుండా రుణ బాధలు తీరినంత డబ్బు వాళ్ళకి వస్తుంది. ఏంటి రుణ బాధలు ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా ఒక మంత్రం ఉంది, ప్రత్యేకమైన విధి విధానం ఒకటి ఉంది. కాకుండా నాకు అమితమైన సంపద కావాలనుకునే వాళ్ళకి ఒక రకమైన విధి విధానం. ఈ వీడియోలో దేని గురించి చెప్తున్నారు? ఈ వీడియోలో రెండూ చెప్దాం. రెండు చెప్పేస్తారా? సరే చెప్పండి. ముఖ్యంగా బాగా రుణ బాధలు ఉన్నవాళ్ళు, బాగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ప్రతి మంగళవారం శనివారం రాహుకాలం టైంలో ఓ బెల్లం ముక్కని చేతిలో పట్టుకొని ఆయన మంత్రాన్ని జపించాలి. రాహుకాలం ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైంలో ఉంటుంది. ఇది ప్రేక్షకులకి చాలా మందికి ఐడియా ఉండొచ్చు, ఉండకపోయినా కూడా నేను ఒకసారి వరుసగా చెప్పేస్తాను. ఇంకా ఈజీ. ఆదివారం నాడు సాయంత్రం 4:30 నుంచి 6 వరకు ఉంటుంది. సోమవారం నాడు ఉదయం 7:30 నుంచి 9 వరకు ఉంటుంది. మంగళవారం నాడు మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు ఉంటుంది. బుధవారం నాడు మధ్యాహ్నం 12 నుంచి 1:30 దాకా ఉంటుంది. గురువారం నాడు మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు ఉంటుంది. శుక్రవారం నాడు ఉదయం 10:30 నుంచి 12 వరకు ఉంటుంది. శనివారం నాడు ఉదయం 9 నుంచి 10:30 వరకు ఉంటుంది. ఇది రాహుకాలం టైమింగ్స్. ఈ టైమింగ్స్లో ప్రత్యేకంగా రుణ బాధలు తీరాల్సిన వాళ్ళు ఓన్లీ మంగళవారం అండ్ శనివారం ఈ 2 రోజులు, అంటే మంగళవారం నాడు మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు, శనివారం నాడు ఉదయం 9 నుంచి 10:30 వరకు మీరు వేరే ధ్యాస లేకుండా ఆయన మీదే మనసు లగ్నం చేసి ఒక బెల్లం ముక్కని, మీరు తినగలిగినంత బెల్లం ముక్క, మీరు తినాలా, ఓకే, దాని చేతిలో పట్టుకొని సింహికా గర్భ సంభూతాయ నమః అనే మంత్రాన్ని చదవాలి. సింహిక అంటే రాహు యొక్క తల్లి గారి పేరు సింహిక. సింహికా గర్భ సంభూతాయ నమః అనే మంత్రం చదివి ఈ రాహుకాలం ఇంకొక 5 నిమిషాల్లో ముగుస్తుంది అనగా దుర్గా అమ్మవారిని ప్రార్థించాలి. దుమ్ దుర్గాయై నమః, దుమ్ దుర్గాయై నమః అనే మంత్రాన్ని ఒక 5 నిమిషాలు, అంటే ఆయన ఇంకా తొందరగా ప్లీజ్ అవ్వడానికి. అంటే నువ్వు ఈ 90 నిమిషాలు గంటన్నర రాహుకాలం యూటిలైజ్ చేయాలి. గంటన్నర సేపు నువ్వు ఈ రాహు జపం చేసినందుకు ఆయన నీ తపస్సుకు మెచ్చి నీ కోరికను శాంక్షన్ చేయడానికి వీలుగా గంటన్నర అంటే 90 నిమిషాలు కదా, 85 నిమిషాలు సింహికా గర్భ సంభూతాయ నమః అనే మంత్రం చేసి 5 నిమిషాలు దుమ్ దుర్గాయై నమః అనే మంత్రాన్ని కనుక చేస్తే అతి శీఘ్రగతిన వీళ్ళ అప్పులన్నీ తొలగిపోయి ఆర్థిక పరిపుష్టిని పొంది ఆర్థికంగా బలవంతులు అవుతారు. ఇలా మంగళవారాలు శనివారాలు చేయాలి అంతే. ఎప్పుడు ఎన్ని వారాలు చేయాలంటే మీ అప్పులు తీరేదాకా అంతే కదా, మరి కష్టం తీరేదాకా చేయాలి. అయితే ఇక్కడ ఒక సంశయం ఉంది. ఇప్పుడు నేనే చేయాలనుకుంటున్నా, నేను ఇట్లా వర్కింగ్, మరి నాకు మంగళవారాలు అయితే కుదరదు, శనివారాలు కూడా సాయంత్రం మాటలు ఉంటుంది, ఎట్లా అండి? మరి ఎట్లా ఆఫీసులో అంటే శనివారం నాడు ఉదయం 9 to 10:30, ఉదయం 9 to 10:30, మంగళవారం అయితే మధ్యాహ్నం 3 to 4:30 మీరు ఆ టైంలో షూటింగ్ షెడ్యూల్ చేసుకోవడమే. నేనైతే ఏదో షెడ్యూల్ చేస్తాను. ఇప్పుడు ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీ పైగా అంటే దీంట్లో ఉన్న ఇంకొక సౌకర్యం ఏంటంటే మీరు మడి ఆచారం ఎక్కడో అని అక్కర్లేదు, కూర్చొని సోఫాలో కూర్చొని మీరు స్మరించుకున్నా కూడా ఆయన అనుగ్రహిస్తాడు. మీరు వర్క్ చేసుకుంటున్నారు, చేతిలో బెల్లం మొక్కుంది, వర్క్ చేసుకుంటూ కూడా చేసుకోవచ్చు. రైట్. అది ఇక విపరీతమైన సంపద రావాలి, బాగా డబ్బులు కావాలి, నాకు నేను ఇల్లు భూములు కొనాలి అని అనుకున్న వాళ్ళు ప్రతిరోజు రాహుకాలంలో చేయాలి. ప్రతిరోజు ఆ రోజు ఏ టైంలో రాహుకాలం ఉందో ఆ టైంలో
ఇదే మంత్రం. ఇదే మంత్రం, ఇదే దుర్గా అమ్మవారిని 85 నిమిషాలు రాహుని, 5 నిమిషాలు దుర్గా అమ్మవారిని జపించుకోవడం వల్ల ఆయన అనుగ్రహం, ఒకవేళ మీ జాతకంలో ఆయన వ్యతిరేకంగా ఉండి మీరు ఆయన వల్ల కష్టాలు పడుతున్నా మీకు ఆయన అనుగ్రహం లభిస్తుంది. లేదు ఆయన మీకు మంచి స్థానంలో ఉండి ఆయన యోగకారకుడు అయి ఉండి ధన భాగ్యాధిపతి అయి ఉండి మీకు ధనాన్ని ఇచ్చేవాడైనా మీకు అమితమైన సంపదని, అంటే 100 రూపాయలు ఇచ్చే చోట 1,00,000 రూపాయలు ఇస్తాడు. 100 రూపాయలు మీకు రావాల్సింది ఉంటే 1,00,000 రూపాయలు ఇస్తాడు. అమ్మ బాబోయ్, అంత మ్యాసివ్ అది ఊహించలేము, ఆ ఎనర్జీని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. సో అంత ఇదిగా ఉంటుంది కాబట్టి దీన్ని అందరూ కూడా ఈ కాలంలో యూటిలైజ్ చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ధన సంబంధమైన, రుణ సంబంధమైన వ్యవహారాల్లో తప్పకుండా విజయం చేకూరుతుంది. వాళ్ళు, ఆ కుటుంబం ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగి ఆర్థికమైన పరిపుష్టిని పొందుతారు గ్యారంటీగా. అమేజింగ్ సార్, అమేజింగ్. ఇది చాలా చాలా చేసుకోవాలి ఖచ్చితంగా. ఈ ఇబ్బందుల్లోనే ఉన్నారు 190 మంది కూడా. ఆర్థిక ఇబ్బందులు ఎంతో కొంత రాహు ఇంపాక్ట్ ఉంది కాబట్టి దాని నుంచి బయటపడాలి అంటే చాలా చక్కటి మార్గాన్ని సూచించారు. ఖచ్చితంగా ఇది చేసుకుని మన వాళ్ళు లబ్ధి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవి చెప్పినందుకు చాలా చాలా కృతజ్ఞతలండి. నమస్కారం. ఆయుష్మతి.